నేను మొత్తం మెడిసిన్ ఎక్కిస్తాను, మీరు బయట వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. అయితే లవ్లీకేం ప్రమాదం లేదు కదా? ప్రమాదమేం లేదు మేడం, తనకి క్యూర్ అవుతుంది. నన్ను నమ్మండి. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, లవ్లీకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదట. ఆ మంది ఎక్కిస్తున్నారు. ఏమైందోనని భయం వేసింది మేడం. శాంపిల్ ఎక్కించగానే అలాగే అవుతుందట. అది రియాక్షన్ కాదని చెప్పారు డాక్టర్. ఇప్పుడు ఎలా ఉంది? ఏం భయం లేదు మేడం, షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరు ఇన్ టైంలో తీసుకురావడం మంచిదైంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఇందులో నేను చేసిందేం లేదు. పాప అదృష్టం వల్ల మెడిసిన్ కనిపెట్టబడింది. అలాగే మీ తపన తనని బ్రతికించింది. డాక్టర్, ఇప్పుడు మేము లవ్లీని చూడొచ్చా? వెళ్ళండి మేడం, కానీ పాప మగతలో ఉంది, డిస్టర్బ్ చేయకండి. అలాగే డాక్టర్. ఇంత చిన్న పిల్లకి ఎన్ని కష్టాలు వచ్చారా? నా అన్న వాళ్ళెవరూ నాకు లేకుండా పోయారు. చివర్లో మనందరం కలిసాము అనుకుంటే ఇలాంటి డిసీజ్ వచ్చింది. పర్లేదమ్మా, ఇక అన్ని కష్టాలు తీరిపోయాయి. మనమందరం హ్యాపీగా ఉండొచ్చు. రాజు, లవ్లీ, నువ్వు మళ్ళీ పునర్జన్మనెత్తావు. ఇక మనకే ప్రాబ్లం ఉండదు, అంతా హ్యాపీగా ఉంటాం. నాకేం కాదు మహాలక్ష్మి, నేను నీ బుడ్డోడితో ఆడుకోవాలి కదా. నీకేమవుతుందోనని అందరం ఎంత భయపడ్డామో తెలుసా? సారీ దామిని, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను. లవ్లీ, ఇక ముందు మన ఇంట్లో ఎలాంటి అపశకునాలు రాకూడదు. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇదిగో ఈ స్వీట్ తిను. ఆగు, నేను తిన్ను. లవ్లీ, నీ ఆరోగ్యం బాగైపోయిందమ్మా. ఇప్పుడు నువ్వు స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ తినొచ్చు. దానికి కాదు రోజీ, తామిని నాకు ప్రామిస్ చేసి తింటా. ఏంటో చెప్పు లవ్లీ, చేస్తాను. మహాలక్ష్మి నేను ఆడుకోవడానికి ఒక బుడ్డోని ఇస్తుంది కదా, అలాగే నువ్వు కూడా ఒక బాబును పాపను ఇవ్వాలి. ఓకే, మా
మాకేం అభ్యంతరం లేదు. త్వరలోనే ఒక బుడ్డోని ఇచ్చేస్తాం. లవ్లీ, ఈ ఇంటి వారసురాలివి. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా మాతో ఉండాలి. ఉం? నిన్నెప్పుడు వదులుకోను రోజీ. ఆనంద్ ఇలా ఇవ్వు. ఈ స్థలంలో ఒక అనాథ శరణాలయం కట్టండి. అందులో చిన్న పెద్ద అని తేడాలొద్దు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు గాని, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు గాని ఎవరైనా సరే ఇక్కడే అందరూ కలిసి ఉండాలి. అప్పుడే పిల్లలకి తల్లిదండ్రులుంటారు, పెద్దవాళ్ళకి పిల్లలు కూడా ఉంటారు. పిల్లలు పెద్దలు కలిసిమెలిసి ఒక కుటుంబంలో ఉంటారు. సూపర్ మేడం, మీరు ఏం చేసినా యూనిక్ గానే ఉంటుంది. థ్యాంక్ యూ. అన్నట్టు మర్చిపోయాను, ఈ ఆశ్రమానికి పూజా శరణాలయం అని పేరు పెట్టండి. మా లవ్లీ గోవింద్ మిగతావన్నీ దగ్గరుండి చూసుకుంటారు. అలాగే మేడం. ఒక అమ్మాయిని ప్రేమించి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. నా అంత ఇడియట్ మరొకటి ఉండడు. లవ్లీ, వచ్చేసావా? ఒరేయ్ నిన్ను! ఒరేయ్ వెదవా, ఒక అమ్మాయిని ప్రేమించి మరొక అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోతావా? నన్నేం చేయమంటావు లవ్లీ? నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, నేను తననే పెళ్లి చేసుకుంటానని మా డాడీకి ఎంతగానో చెప్పాను, కానీ వినలేదు. నీకా మాట అనడానికి సిగ్గు కాలేదు? ధైర్యంగా బయటికొచ్చి పెళ్లి చేసుకుంటే నిన్ను మెచ్చుకునేదాన్ని. కానీ పిరికి వాళ్ళ మీ నాన్న చూపించిన సంబంధాన్ని ఒప్పేసుకున్నావు. నిన్ను నరికి పోగులు పెట్టాలి. ఆ పని తర్వాత చేద్దు గాని ముందు ఈ పెళ్లి ఆపే మార్గం చూడు. నాకు తప్పదు కదా, రా చెప్తా. తక్కువే. రోజీ గారి మనవరాలు మన పెళ్లి కొడుకుని ఎత్తుకుపోతుందిరా. ఎత్తుకుపోతుందా? ఎందుకు? ఎందుకేంట్రా పెళ్లి చేసుకోవడానికి? ఆ? ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు. చెప్పండి ఎమ్మెల్యే గారు. రోజీ గారు, మీ మనవరాలు మా అబ్బాయిని లేపుకుపోతుందండి. ఏంటి ఏంటండి మీరు చెప్పేది? మా లవ్లియా? అవునండి బాబు, 10 నిమిషాల్లో పెళ్లి కాబోతున్న కుర్రాన్ని లేపుకెళ్ళిపోతోంది. ఏయ్, నువ్వెవరిని చూసి ఎవరనుకున్నావో? మా లవ్లీ అలా చేయదు. చేసిందండి బాబు. ఇప్పుడు మా వాడిని పెళ్లి చేసుకోవడానికి గుడివైపు పరిగెడుతోంది. పెళ్లి చేసుకోవడానికా? మీరు వెంటనే రండి. హలో, రేయ్ పదండి.
వస్తుంది లేవే, దాని గొడవ నీకెందుకు? ముందు నువ్వు తిను. అయ్యో, నా బాధ నీకు అర్థం కావట్లేదు. తను బయటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో గొడవ పెట్టుకునే వస్తుంది. నీకు తిండి మీద కంటే లవ్లీ మీదే ధ్యాస ఎక్కువైపోయింది. పెద్ద మాటలు తగ్గించి తిండి తిను. ఏంటి నా కూతుర్నేదో దబాయిస్తున్నావు? వచ్చావా? నిన్ను నీ కూతుర్ని ఎవరైనా దబాయించగలరా? అన్నీ ముదిరి పేరక్కలా మాట్లాడుతుంది. అయినా లవ్లీ గొడవ దీనికెందుకు? అనవే అను. సింధూరేమో దామిని తీసుకుని తన అమ్మగారింటికి వెళ్ళి బ్రతికిపోయాడు. లూకి ఏమో అశ్విని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక నువ్వు సాధించేది నన్ను నా కూతుర్నేగా. సాధించు. హలో, తినవే తొందరగా. ఏంటి నిజమా? అలాగలాగే నేను ఇప్పుడే వస్తున్నా. ఏమైంది ఆనంద్? మహా, లవ్లీ ఎవరినో లేపుకెళ్ళిపోయిందంట. ఏంటి? అవును మహా, పీటల మీద నుంచి పెళ్లి కొడుకు లేపుకుపోయిందంట. నాకు తెలుసు అది ఇలాంటి పనే చేస్తుందని. నువ్వు ఉండవే. ఇప్పుడేం చేద్దాం ఆనంద్? ఒక పని చెయ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. నేను కూడా వస్తా. దా. ఇదేంటి ఇలాంటి పని చేసింది? రారా. లవ్లీ, ఇలా పరిగెత్తడం ఎందుకు? ఒక కార్ అరేంజ్ చేసుంటే దర్జాగా అందులో వెళ్ళిపోవాలం కదా. అది కాదురా మొద్దు. మామూలుగా కార్లో పారిపోయి పెళ్లి చేసుకుంటే కిక్కేముంటుంది? రేపు నీ పెళ్ళెలా జరిగింది డాడీ అని అడిగితే అబ్బో పీటల మీద నుండి పారిపోయాను, సందుల్లో గొంతుల్లో పరిగెత్తానంటే ఎంత కిక్ ఉంటుందో చెప్పు. అందుకని పరిగెత్తలా? అంతేగా మరి. పదా రా. లవ్లీ, వాళ్ళంతా మనల్ని తరుముకొస్తున్నారు. దొరికితే చంపేస్తారు. ఆగితే నిన్ను నేను చంపేస్తాను. పదా. అమ్మా లవ్లీ, వద్దమ్మా వద్దమ్మా వద్దు. అమ్మో, మావయ్య వచ్చాడు. అతను మీ మావయ్య? అతను కొడుకులున్నారా? ఒరే నీ అబ్బా, తను బాల బ్రహ్మచారి. ఇప్పుడు ఆ వివరాలన్నీ అవసరమా? పరిగెత్తు. అమ్మా లవ్లీ, లవ్లీ, అమ్మా లవ్లీ, లవ్లీ, ఆగండి అమ్మా. లవ్లీ, లవ్లీ. సార్, మీరు ఎమ్మెల్యే, ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయి మన అబ్బాయి గారిని లేపుకుపోతుంది. రే ఎదవా, ఆ అమ్మాయి ఎవరో కాదురా, రోజీ గారి మనవరాలు, కోట్ల ఆస్తికి వారసురాలు. అంటే అయ్య గారు, ఈ పెళ్లి మీకు ఇష్టమేనా? ఆ మరి ఈ చేజింగ్లు ఎందుకండి? మామూలుగా అయితే ఆ రోజీ గారు ఈ పెళ్లికి ఒప్పుకోరు.
అందుకే మనం కొంచెం హడావిడి చేయాలి. పదండి పదండి. ఏయ్, ఆగండి ఆగండి. పంతులు గారు ఇంకా ఏమైనా కావాలా? ఇంకేం వద్దులే అమ్మా, అన్ని వచ్చాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తొందరగా పిలవండి. వచ్చేస్తున్నారు పంతులు గారు. వాళ్ళు వస్తున్నారా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, టైం అయిపోతుంది. సరే నేను ఇప్పుడే వస్తాను. అరుగు వచ్చేసారు. రండి 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 తొందరగా రండి. పంతులు గారు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయిపోయాయమ్మా. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి పీటల మీద కూర్చోవడమే. ఆ, నువ్వు ఇలా పీటల మీద కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోరా. ఆ, పంతులు గారు ఇది దొంగ పెళ్లి, మీరన్ని లెక్క ప్రకారం చేయకండి. త్వరగా కానివ్వండి. అలాగేనమ్మా. లవ్లీ లవ్లీ, నువ్వు కూర్చోవయ్యా. తొందరపడకయ్యా, పెళ్లి కూతురు వచ్చేస్తుందిలే. తొందర పడాలి పంతులు గారు, అవతల ప్రమాదం ముంచుకొస్తుంది. ఏం కాదులే అయ్యా, నువ్వు ముందు పూజ చేయి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. నువ్వు ఇటు పక్క కూర్చో. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆంటీ రోజీ రామ్మా. చూసావా ఆంటీ, లవ్లీ ఎంత పని చేసిందో? ఎంతో గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాం, ఇలా పీటల మీద పెళ్లి కొడుకుని తీసుకొచ్చేసిందంట. ముందా పెళ్లి ఆపండి. ఒకవేళ తనకి ఆ అబ్బాయి ఇష్టమైతే మనమే గ్రాండ్ గా పెళ్లి చేద్దాం. పిచ్చి డాడీ, ఆ ఛాన్స్ అది మీకు ఎప్పుడూ ఇవ్వదు. ఆనంద్, నీకు గాని మహా గాని ఈ విషయం ముందే తెలుసా? అయ్యో, తెలిస్తే వెంటనే నేను మీకు చెప్పేవాడిని కదా ఆంటీ. మేడం మేడం మేడం, లవ్లీ ఆ కుర్రాడితో పాటు గుడి లోపలికి వెళ్ళింది. అదిగో ఎమ్మెల్యే మనుషులు తరుముకుంటూ వస్తున్నారు. తరుముకు రారా మరి, ఇలాంటి పనులు చేస్తే? ఏ గోవింద్, లవ్లీ ఎమ్మెల్యే కొడుకుని ఇష్టపడుతున్న సంగతి నాకెందుకు చెప్పలేదు? మేడం, అది మన లవ్లీ. అయ్యో రోజీ, వాళ్ళు వచ్చేస్తున్నారు. డిస్కషన్ తర్వాత ముందు జరగాల్సిందే చూడు. ఆంటీ, మీరు లోపలికి వెళ్ళండి. వాళ్ళ సంగతి నేను గోవింద్ చూసుకుంటాం. ఏం అవసరం లేదు, అందరం కలిసి వెళ్దాం. రోజీ గారు, మీ మనవరాలు మాకంతా తెలిసింది. రండి మాట్లాడదాం, రండి. పదండి. ఏంట్రా నువ్వు చేసిన పని? నాన్న, లవ్లీ. ఇదిగో చూడండి, మా లవ్లీ ఏ తప్పు చేయలేదు. నచ్చిన వాడిని ఇక్కడికి తీసుకొచ్చింది, అంతే. మా లవ్లీని ఏమైనా చేయాలని చూస్తే ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. గోవింద్ బాగు. అయ్యయ్యో, అంత దూరం ఎందుకు బాబు? రోజీ గారితో వియ్యమందడం అంటే మాకు వరమే కదా. రోజీ గారు, మా అబ్బాయి మీ లవ్లీని ప్రేమిస్తున్నానని మాకు చెప్పలేదు. లేకపోతే వేరే సంబంధం చూసేవాడు కాదు. నాన్న, అది కాదు, అసలు ఏం జరిగిందంటే. నువ్వు ఆగరా. ఎవరో అమ్మాయిని చెప్పాడు, అందుకే నేను వేరే సంబంధం చూశాను. నాన్న, బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి కదండి. కరెక్టేనండి. మా లవ్లీ కూడా మాకే విషయం చెప్పలేదు. చెప్తే మేమే మీ దగ్గరకు వచ్చి సంబంధం మాట్లాడేవాళ్ళం. ఆనంద్, అమ్మమ్మమ్మ, రోజీ గారు నా దగ్గర రావడమా? ఇదిగో, ఈ పెదవ సరిగా చెప్పుంటే పెళ్లి ఎంతో గ్రాండ్ గా చేసేవాడు. నాన్న, నాన్న,
ఆకాశమంత పందిరేసి భూదేవంత పీటేసి అద్భుతంగా చేసేసేవాళ్ళమ్మా. మీరాగండి కామేశ్వరరావు గారు. అసలు మన రెండు కుటుంబాలు కలిస్తే బంపర్ మెజారిటీ కదండి. నానా రోజీ గారు నాకు అండగా ఉన్నారని తెలిస్తే పార్టీ పిలిచి మరీ నాకు టికెట్ ఇస్తుంది. తర్వాత మంత్రి పదవి కూడా ఇస్తుంది. అబ్బో కామేశ్వరరావు, మీరు కాస్త కంట్రోల్ చేసుకోండి. ఏం జరిగిందో కనుక్కొనివ్వండి. అది కాదమ్మా, ఈడు పుట్టాక నాకు కలిసొచ్చింది ఇదొక్కటే. ఆపండి మీ గోల. ఏయ్ లవ్లీ ఎదురా. అదిగో పెళ్లి కూతురు వస్తుంది. మోసం. నేను రోజీ గారి అమ్మాయి అనుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి కూతురు అంటున్నారు. దీనికి నేను ఒప్పుకోను. మీ వాడు ఈ అమ్మాయి లేకుండా బ్రతకలేడు. ఎందుకు బతకలేడు? వీడికి ఆల్రెడీ నేను ఓ సంబంధం చూశాను. ఒకవేళ అమ్మాయి నచ్చకపోతే వేరే అమ్మాయిని తెస్తాను. వీడు ప్రేమించిన అమ్మాయి కన్నా అందమైన దాన్ని, ఆస్తిపరురాల్ని తీసుకొస్తాను.